తండ్రి అయినటువంటి యెహోవా ప్రవక్త యెషయాతో ప్రవచించినటువంటి దైవ ప్రవచనాన్ని మనం చూడగలిగినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వర్షం ఏ రీతిగా భూలోకములో కుమ్మరించబడి ఆ వర్షము ఏ రీతిగా ఆ విత్తనానికి ఫలములు ఇస్తూ ఆహారమును ఏ రీతిగా సమృద్ధిగా అనుగ్రహిస్తుందో అదే రీతిగా దేవుని యొక్క వచనము అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండను. సర్వసాధారణంగా మన జీవితంలో మనకి అనేకమైనటువంటి డిజైర్స్ మనకు ఉంటాయి. అయితే మనం అనుకుంటాం మన చిత్తాన్ని మన ఆలోచన ప్రకారం నెరవేర్పు జరగాలని. కానీ దేవునికి ఉద్దేశం ఏంటంటే అండి, ఆయన వాక్కును ఎప్పుడైతే పంపించాడో అది ఆయనకు అనుకూలమైన కార్యము, ఆయన చిత్తమైనదే నీ నా పక్షాన ప్రభు నెరవేర్చేటువంటి దేవుడు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, ప్రభువా నా జీవితంలో ఈ భారాల నుంచి బయటికి తెచ్చే ప్రభువా, ఈ శోధన నుంచి బయటికి తీసుకురా ప్రభువా, ఈ బలహీనత నుంచి నన్ను స్వస్థపరచు ప్రభు అంటే ప్రభు అంటున్నాడు నేను మాటిచ్చాను, ఆ మాట ప్రకారం ఆయన ఏమంటున్నాడు, అనుకూలమైనటువంటి కార్యాన్ని నేను నెరవేరుస్తాను, నిష్ఫలముగా అది తిరిగి నా యొద్దకు రాదు. ఈరోజు ప్రభు సముఖానికి వచ్చిన మన జీవితాల్లో ప్రభు యొద్ద నుంచి అనేకమైనటువంటి కార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు నాకు అనుకూలమైన కార్యాన్నే నేను నెరవేరుస్తాను. ఈరోజు ప్రభువా నీ చిత్తం ఏంటో నా పక్షాన నెరవేర్చు ప్రభువా, నీ ఆలోచన ఏంటో నా పక్షాన నెరవేర్చు ప్రభువా, నీ దైవ నిర్ణయం ఏంటో నా పక్షాన నెరవేర్చు ప్రభువా అంటే ఆయన పంపిన మాట, ఆయన పంపినటువంటి వాక్కు ద్వారా నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలక ఆయన నెరవేర్చేటువంటి కార్యం, ఆయనకు అనుకూలమైనటువంటి కార్యం, ఆయన చిత్తమైనటువంటి కార్యం మన పక్షాన నెరవేర్చేటువంటి దేవుడు. ప్రభు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. సమస్తాన్ని నెరవేర్చే దేవుడు. కానీ ఆయన చిత్తాన్ని మన పక్షాన నెరవేర్చుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూస్తే 30వ అధ్యాయం 8వ వచనములో అక్కడ దావీదు మీదకి సిక్లగ్లో వారికి వేదనకరమైనటువంటి పరిస్థితి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, అమాలేకులు వారిని ఎదుర్కొని భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ స్టోరీ అంతా మనందరికీ తెలుసు. కానీ అటువంటి వేదనలో ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావీదు దేవుని మాట కొరకు దేవుని యొక్క దైవ సన్నిధిలో ఏ రీతిగా ప్రభుని అడుగుచున్నాడో మనం అక్కడ చూడబోతూ ఉన్నాం. 8వ వచనాన్ని మనం చదవమ్మా. నేను ఈ దండును తరిమిన ఎడల వారిని కలుసుకుందునా అని యెహోవా ఏం చేశాడంటండి, దావీదు విచారణ చేశాడంటండి. యెహోవా నువ్వు తరుము, నిశ్చయముగా నువ్వు దానిని కలుసుకొని తప్పగా నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఆమేన్. దావీదుకు వచ్చినటువంటి వేదనను బట్టి ఎక్కడ విచారణ చేస్తున్నాడంటండి. సర్వసాధారణంగా మన జీవితంలో కష్టమో బాధో వేదనో బలహీనతో మొట్టమొదటిగా మనం విచారణ లోకములో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ భక్తుడైనటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటండి, దేవుని సన్నిధిలో దేవుని యొద్ద విచారణ చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొద్ద విచారణ చేసి ఈ దండును నేను తరమగలనా అంటే ప్రభు అంటున్నాడు నువ్వు నిశ్చయముగా నువ్వు తరుగుతావు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు సముఖానికి నువ్వు ఒక వేదనతో వచ్చావు, ప్రభు సన్నిధికి ఒక కష్టాలతో మందిరంలో ఉన్నావు, ప్రభు సన్నిధిలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మందిరంలో నువ్వు ఉన్నావు. అటువంటి స్థితిలో ఎవరిని విచారణ చేశాడండి దావీదు? దేవునిని విచారణ చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రభు పాదాల దగ్గర ప్రభు సముఖంలో నువ్వు ఎప్పుడైతే మొట్టమొదటిగా నువ్వు విచారణ చేయడానికి ఇష్టపడితే మార్గాలు తెరిచేవాడు ఆయన. దావీదుకు వచ్చినటువంటి వేదనలో ప్రభు పాదాల యొద్దకు వెళ్ళాడు. ఏ రోజైనా
ఏ రోజైనా నీ కష్టములో, నీ బాధలో, నీ వేదనలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుని యొక్క దైవ సన్నిధిలో విచారణ చేయడానికి నువ్వు ఇష్టపడ్డావో లేదో ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకో. మార్గాలు వెతుక్కోవద్దు, దయచేసి గమనించండి. లేదా రకరకాలైన నీ సొంత నిర్ణయాలను తీసుకోవద్దు, నీ సొంత ఆలోచనలతో నువ్వు నడవద్దు. దేవుని దైవ సన్నిధిలో నువ్వు విచారణ చేసినటువంటి బిడ్డవైతే మార్గాలు తెరిచేవాడు ప్రభువు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకెవరు కనిపిస్తారండి? బెతెస్దా కోనేరు కనిపిస్తుంది. బెతెస్దా కోనేరు దగ్గర ఒక విశ్వాసి, ఒక వ్యక్తి అక్కడ ఉండిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు, కాలం గడుపుతూనే ఉన్నాడు. ప్రభు తప్పుమైతే కాదండి. ప్రభు తప్పు కాదే. నువ్వు స్వస్థపరచ 8వ వచనం చదవమ్మా. నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అంటే వాడు సాకు చెప్తున్నాడండి. ఏమని? నేను వచ్చేలోపు మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చాలమ్మా. ప్రియ క్రైస్తవ సంగమా, ఈరోజు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి నీ భారాల నుంచి నువ్వు బయటకు రావడానికి ఆలోచనలో ఉన్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి నా జీవితంలో ఒక మంచి కార్యం చూడాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు. కానీ వాడు ఎన్ని సంవత్సరాలు ఉండిపోయాడంటండి? 38 సంవత్సరాల నుంచి కాలం గడుపుతూ సాకు చెబుతూనే ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అంటే వాడు అంటున్నాడు ఏమని? నేను వెళ్ళేలోపు నాకంటే ముందు వాడు స్వస్థపరచబడ్డాడు, నాకంటే ముందు వారు విడుదల పొందాడు అనే సాకుతోనే ఉండిపోయాడన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నిశ్చయంగా చదవము. ఇప్పుడు 8వ వచనం పూర్తిగా చదవమ్మా. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నువ్వు నడువు వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ఆమెన్. ఈరోజు నువ్వేం చెప్పాలంటండి? మా జీవితంలో అనేక సంవత్సరాల నుంచి కార్యాలు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాం ప్రభువా. ఒక కార్యం కొరకో, ఒక స్వస్థత కొరకో, ఒక విడుదల కొరకో, ఒక మంచి దినము కొరకో నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడండి? నువ్వు నిజంగా విడుదల పొందాలనే ఆశ నీకుందా? నీ జీవితంలో మంచి దినాలు చూడాలనే ఆశ నీకుందా? సాకు చెప్పొద్దండి. వారెవరికో కార్యం జరిగింది, మా జీవితంలో జరగలేదు. అదేనండి మన జీవితంలో మాటలు. వారెవరి జీవితంలో మంచి కార్యాలు జరిగినాయి కానీ మా జీవితంలో జరగట్లేదు. వాడేం చెప్తున్నాడండి? 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉంటున్నాడే తప్ప నేను వెళ్ళేలోపు మరొకడు వెళ్ళిపోయాడు, 30 సంవత్సరాల నుంచి వాడు అదే సాకుతో జీవితాన్ని కొనసాగించాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు నిజముగా స్వస్థ పొందాలని ఆశపడుతున్నావా? ఈరోజు నువ్వు నిజముగా విడుదల చూడాలనే ఆశ నీకున్నట్లయితే నీ పరుపెత్తుకు నువ్వు నడవడం నువ్వు ప్రారంభించు. లేచి యేసయ్యా నా జీవితంలో ఈ దినమే, ఆడికి ఏ క్షణం జరిగిందంటాడు. మళ్ళా చదువు. వాడికి ఏ క్షణం జరిగింది? వాడు ఎప్పుడు పొందాడంటండి? దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని. ఆమేన్. ఈరోజు ఏ కార్యం కొరకు ప్రభు పాదాల యొద్దకు వచ్చావో, ఏ విడుదల కొరకు ప్రభు సముఖంలో ఉన్నావో, ఏ విమోచన కొరకు ప్రభు సన్నిధిలో ఉన్నావో నువ్వు అనుకుంటున్నావు, నా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినాయండి కార్యాలు, నా జీవితంలో ఎన్నో నెలల నుంచి మంచి కార్యాలన్నవి, మంచి దినాలన్నవి మేము చూడలేకపోతున్నామండి. కష్టాలు భరించలేకపోతున్నాం, బాధలు భరించలేకపోతున్నాం, బలహీనతలు భరించలేకపోతున్నాం, అనేకమైనటువంటి శోధనలతో మా జీవితంలో ఉండిపోయాం ప్రభువా అని నువ్వు చెబుతూ ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, దేవుని దైవ సన్నిధినే కోనేటి వద్దకు నువ్వు వస్తూనే ఉన్నావు, కానీ విడుదల ఎందుకు చూడలేకపోతున్నావు? విమోచన ఎందుకు చూడలేకపోతూ ఉన్నావు? ప్రభు యొక్క మాటే నువ్వు వింటే వాడు వినగానే నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అంటే వాడు అంటున్నాడు, అవును ప్రభువా, నేను స్వస్థపడాలనుకుంటున్నాను. నువ్వు లేచి నడిచి నీ పరిపెత్తుకు నువ్వు నడవమనగానే వాడు నడిచాడా లేదండి? ఈరోజు నువ్వు నడిచే అనుభవంలోనికి నువ్వు రావాలి. యేసయ్యా, మీ మందిరానికి నేను నడిచి వచ్చాను, మీ కోనేటి యొద్ద నేనున్నాను, మీ కోనేటి యొద్ద స్వస్థత ఉన్నది ప్రభువా, మీ మందిరములో విడుదల ఉన్నది ప్రభువా, మీ సన్నిధిలో స్వస్థత ఉన్నది రాజా, మీ సన్నిధిలో మా భారాల నుంచి మేము బయటకు వచ్చేస్తాం ప్రభువా అని నీ అంతట నువ్వుగా సిద్ధపడితే తప్ప ప్రభు మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చేటువంటి దేవుడు. ఆ మాట ఎవరు వినాలంటండి? నీకు నువ్వుగా వినాలి, నాకు నేనుగా వినాలి. కోనేటి యొద్ద ఉన్నాడు కానీ వారు విడుదల చూడలేక ఎన్ని సంవత్సరాలు పడున్నాడండి? 38 సంవత్సరాలు పడున్నాడు వాడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, ఈరోజు నేను స్వస్థపరచబోతున్నాడు,
ఈరోజు నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలను ప్రభు రిలీజ్ చేయబోతున్నాడు. నువ్వు నమ్ము, విశ్వసించు, నువ్వు లేచి ఏం చేయాలంటండి, ఎక్కడున్నవాడు అక్కడ ఉండడానికి నువ్వు ఇష్టపడద్దు. నువ్వు లేచి నడవమంటున్నాడండి. యేసయ్యా, మీ సన్నిధనే కోనేటి యొద్ద నేనున్నాను ప్రభువా. ఆ కోనేటి యొద్ద స్వస్థత ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. మా జీవితంలో ఏ కార్యాలైతే బ్లాక్ అయినవో వాటిని నువ్వు రిలీజ్ చేయబోతున్నావు ప్రభువా. నేను నమ్మి, మీ మాట నమ్మి, నా మాట కాదండి, నీ మాట నమ్మి, మీ మాట నమ్మి, మీ వాగ్దానాలు నమ్మి, మీ ప్రవచనాన్ని మేము నమ్మి లేచి నడుస్తున్నాం ప్రభువా విడుదలతో. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉపదేశము నాది కాదు, ఈ ప్రవచనాలు నావి కాదు. ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క ప్రవచనాలను మనము ఉపదేశాన్ని బోధిస్తూ ఉన్నాం. ఆ బోధ ఆయనది కనుక, ఆ మాట ఆయనది కనుక అది నా కొరకే ప్రభు నువ్వు చెప్పాలి. ఆ మాట నా కొరకే నువ్వు చెప్పగలిగిన బిడ్డవైతే ప్రభు అంటున్నాడు, నీకు విడుదలిచ్చే దేవుడు. సర్వసాధారణంగా మన జీవితంలో ఏమండి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదా కొన్ని నెలల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ కార్యం ఎప్పుడైతే మన జీవితంలో జరగలేదో మనం ఏం పలుకుతాం చెప్పండి? నెగిటివ్ పలుకుతాం. పలకవాండి, ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ప్రభు అన్నవాడు ఉన్నాడా? వస్తుందా రాదా అండి? వస్తుందా రాదా అండి? ప్రియ క్రైస్తవ బిడ్డ, నెగిటివ్ మాట ఎప్పుడైతే నువ్వు పలికావో ఆ మాట ఎవరిదండి? ఆ మాట ఎవరిది? సాతానుది. అపవాది మాట మీద నువ్వు లక్ష్యం ఉంచి ఆ మాట నువ్వు పలకడానికి ఇష్టపడుతూ ఉన్నావు. సర్వసాధారణంగా మన జీవితంలో కార్యం ఎప్పుడైతే డిలే అయిందో ఇన్స్టెంట్గా మనం అంటాం, మన జీవితంలో ఇది జరగలేదు కనుక మన బ్రతుకింతే, మన జీవితం ఇంతే, ఇంకా మన జీవితంలో మంచి కార్యాలన్నాయి మనం చూడలేమా, మంచి జీవితం అనేది మనం చూడలేమని మనంతట మనముగా పలికేసుకుంటూ ఉంటాం. అది ఎవరి మాట అంటండి? అపవాది యొక్క మాట. కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఏం పలకాలంటండి? ప్రభువా, ఈ దినం మంచి కార్యాలు చేస్తున్నావు ప్రభువా, ఈ దినం మా కుటుంబమును కాపాడుతావు ప్రభువా, ఈ దినము ఆ ప్రయాణంలో కాపాడుతావు ప్రభువా, రాబోవు దినాలన్నీ ఆశీర్వదించావు ప్రభువా, నూతనమైన కార్యాలే చేస్తావు ప్రభువా, ఏది నా జీవితంలో అవరోధాలు లేకుండా నువ్వు చేసే దేవుడు నువ్వు ప్రభువా అని నువ్వు మాట, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ. ఎప్పుడంటండి? ఎన్నడూ నిన్ను ఎడబాయను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో ఎవరంటండి? మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము కనెను. ఈరోజు నువ్వు దేనికి ప్రథమ ఫలముగా మార్చబడుతున్నావు? ఆలోచన చేయి. ఒక్కసారి నీ అంతట నువ్వుగా ఆలోచన చేయి. ప్రియ క్రైస్తవ సంఘమా, మాట వాక్యము ద్వారా ప్రభు, ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ మాటే శరీరధారి అయి, అటువంటి సత్యవాక్యాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చాడు. అయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం, అట్టి జనముల మధ్యను నీవు జీవవాక్యమును చేత పట్టుకొని. ఈ భూలోకములో మానవునికి ప్రభు ఇచ్చినటువంటి పత్రం ఏంటంటే జీవవాక్యము చేత పట్టుకోమంటున్నాడండి. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం అదే సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారం నిన్ను నన్ను కన్నాడంటండి. ప్రథమ ఫలముగా ఉండాలని, ప్రభుకి నువ్వు జ్యేష్ఠుడిగా మార్చబడాలని. ఈ జీవవాక్యములో ఏముందో తెలుసా అండి? ఊపిరుంది. ఊపిరుందా లేదా అండి? వాక్యములో, జీవవాక్యములో ఊపిరుంది. వాక్యము ప్రభు అయి ఉన్నాడు. అది నువ్వు చేత పట్టుకుంటే నీ జీవితంలో అన్ని జీవము కలిగిన కార్యాలతో దర్శించే దేవుడు. కనుక ప్రియ క్రైస్తవ బిడ్డ, ఏ పరిస్థితికి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. ఎందుచేతనంటే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఎందుచేతన యెషయా గ్రంథములో మనం చదివాం, అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చను. నేను పంపిన కార్యమును సఫలపరచును, సఫలము చేయను. చూసారా అండి? ప్రభు ఒక మాట పంపితే
ఈరోజు ఒక ఉపదేశాన్ని మనం బోధించుకున్నాం. ఈ బోధలో ఏముందంటండి? ఒక కార్యం ఉంది. ఈ మాటలో ఈరోజు నీ జీవితంలో కార్యం సిద్ధపరిచాడు ఆయన. అది నాకు అనుకూలమైన కార్యాన్ని ప్రభు నెరవేర్చేటువంటి దేవుడు. ఆ వాక్యం అంటండి తిరిగి ఆయన యొద్దకు వెళ్ళదంటండి. ఈరోజు అవును ప్రభువా, ఈ ప్రవచనాన్ని బట్టి నా జీవితంలో మంచి కార్యం చేసావు ప్రభు అని నువ్వు చెప్పాలండి. ఆగిపోయిన కార్యాలను నువ్వు రిలీజ్ చేసావని నువ్వు చెప్పాలి. నా శరీరంలో ఉన్న బలహీనతకు స్వస్థపరిచావని నువ్వు చెప్పాలి. నా కుటుంబంలో ఉన్న శోధనలకు నాకు విడుదలిచ్చావని చెప్పాలి. నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని నువ్వు చేసావని నువ్వు చెప్పాలి. నువ్వు లేచి నడవాలంటండి. నువ్వు లేచి నడువు. నా జీవితంలో కార్యం చేసావు ప్రభు అని నువ్వు చెప్పాలి. నువ్వు వాక్యం ఎంతగా, దేవుని మాట ఎంతగా నువ్వు ఉచ్చరించడానికి నువ్వు ఇష్టపడతావో దేవుని కార్యాలు అంత త్వరపెట్టి నెరవేర్చే దేవుడు. నువ్వు పలకడం నువ్వు ప్రారంభిస్తే కార్యం చేసేవాడు ఆయన. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.